జై అతని తల్లి వినీత కలిసి ఒక చిన్న గ్రామంలో ఉండేవాళ్లు. వాళ్ల ఊరు చాలా వెనకబడి ఉన్న గ్రామం. డబ్బు సంపాదించడానికి జై తన తల్లిని ఊర్లోనే వదిలి సిటీకి వెళ్లిపోతాడు. వినీత ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ తన ఖర్చులు వెళ్లదీస్తుంది. ప్రతి శనివారం జై తన తల్లిని చూసేందుకు ఇంటికి వచ్చి ఆదివారం సాయంత్రం మళ్లీ సిటీకి వెళ్లిపోయేవాడు. ఒక ఆదివారం సాయంత్రం వినీత తన కొడుకుతో ఇలా అంటుంది. బాబూ, ఈ మధ్య మన ఊళ్ళో కరెంటు సరిగ్గా ఉండటం లేదు. రోజూ రాత్రి క్యాండిల్ కొనేందుకు వెళ్లాల్సొస్తోంది. నాకొక ల్యాంతర్ తెచ్చిపెట్టు నానా, కొంచెం తక్కువ ధరలో చూసి. అయ్యో, నాకు ముందే చెప్పాల్సింది మమ్మీ. నేను ఇంటికి వచ్చేటప్పుడే తీసుకువచ్చేవాని కదా. అయినా సరేలే, వచ్చే శనివారం తీసుకొస్తాను. తరువాతి శనివారం ఏదో పని ఉండి జై ఇంటికి వెళ్లలేకపోతాడు. విపిన్ అనే తన ఫ్రెండ్తో ఒక లాంతర్ కొని తల్లి దగ్గరికి పంపిస్తాడు. ఆ రాత్రికి లాంతర్ వెలిగించి ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది. అర్ధరాత్రి వరకు కరెంటు రాకపోయేసరికి వినీత లాంతర్ వెలుగుని తగ్గించి గదిలోని ఒక మూలన పెట్టి పడుకుంటుంది. తరువాతి రోజు ఉదయం, అయ్యో, రాత్రంతా ఈ లాంతర్ ఆన్ చేసే ఉంది. ఆఫ్ చెయ్యాలనే నాకు గుర్తుకు రాలేదు. అలా అనుకుంటూనే వినీత ఆ లాంతర్ని ఆఫ్ చేసేందుకు దాని దగ్గరకు వెళ్తుంది. లాంతర్ పక్కన ఒక కుండ పెట్టి ఉంటుంది. వినీత జాగ్రత్తగా చూసేసరికి ఆ మట్టి కుండ బంగారు కుండగా మారిపోయుంటుంది. ఈ బంగారు కుండ ఎక్కడిది? ఇక్కడ నేను మట్టి కుండ పెట్టాను కదా, ఇదెలా జరిగింది? జై వచ్చాక వాడిని అడిగి చూస్తాను. ఆ రోజు రాత్రి కూడా వినీత లాంతర్ని వెలిగించి తన పక్కన పెట్టుకుని పడుకుంటుంది. రాత్రంతా వినీత కలవరిస్తూ ఉంటుంది. ఆమెకి నిద్ర కూడా సరిగ్గా రాదు. వినీత ఉదయం నిద్రలేచి తన బెడ్ మీద కూర్చుని చూశాక ఆమెకి విషయమంతా అర్థమవుతుంది. అయ్య బాబోయ్, నా బెడ్ బంగారం బెడ్గా ఎలా మారిపోయింది? ఈ ల్యాంతర్కి తప్పకుండా ఏవో శక్తులున్నాయి. తర్వాత వినీత ఆ వారమంతా రోజూ రాత్రి ఏదో ఒక వస్తువు లాంతర్ పక్కన పెడుతుంది. రాత్రంతా లాంతర్ కిరణాలు పడటం వల్ల అవి బంగారంగా మారిపోతూ ఉండేవి. వినీత ఎంతో ఆతృతతో జై కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. శనివారం రోజు సాయంత్రం జై తన ఫ్రెండ్ విపిన్తో కలిసి ఇంటికి వస్తాడు. తన ఇంట్లోకి వచ్చి చూసి తన కళ్ళని తనే నమ్మలేకపోతాడు. అది తన ఇల్లేనా అనుకుంటాడు. మమ్మీ, ఏంటి నేను చూస్తున్నది? నేను అనుకుంటున్నది నిజమేనా? అవును బాబూ, నువ్వు సిటీ నుండి ల్యాంతర్ పంపావు కదా, అది ఒక మ్యాజిక్ ల్యాంతర్. దాని వెలుతుర్లో ఏ వస్తువునైనా రాత్రంతా ఉంచితే తెల్లారేసరికి బంగారం అయిపోతుంది. మమ్మీ, మనం లక్షాధికారులం అయిపోయాం. మనకి బంగారం లాటరీ తగిలింది మమ్మీ. జై వినీత సంతోషంతో ఒకరినొకరు హత్తుకుంటారు. అది చూసిన విపిన్ మనసులో కుళ్ళుకుంటాడు. ఇద్దరిని అభినందించి విపిన్ తన ఇంటికి వెళ్లిపోతాడు. ఆ జయగాడు నా చేతులతోనే ఆ మ్యాజిక్ లాంతర్ను పంపించి లక్షాధికారి అయిపోయాడు. నాకు ముందే ఆ మ్యాజిక్ లాంతర్ గురించి తెలిసి ఉంటే అసలు నేను ఇచ్చేవాడినే కాదు. తనకి జై అన్యాయం చేశాడని విపిన్ అనుకుంటాడు. తనకి తాను న్యాయం చేసుకునేందుకు తర్వాతి రోజు జై ఇంటికి వెళ్లి ఆ మ్యాజిక్ లాంతర్ని ఎత్తుకొస్తాడు. విపిన్ దగ్గర రాత్రి వరకు వేచి చూసే సమయం, ధైర్యం రెండూ లేవు. ఆ తొందరలోనే ఉదయమే ఆ లాంతర్ని వెలిగిస్తాడు. ఈ మ్యాజిక్ లాంతర్ బంగారం మీద జైకి ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే ఉంది. ఇప్పుడు నేను కూడా లక్షాధికారినవుతాను. విపిన్ తన ఇంట్లోని సామానంతా లాంతర్ని వెలిగించి దాని పక్కన పెడతాడు. చూస్తుండగానే విపిన్ పెట్టిన వస్తువులన్నీ ఒకదాని తర్వాత ఒకటి కాలిపోతాయి. ఓ దేవుడా, ఏంటి ఇలా అయిపోయింది? నా సామానంతా లేదు లేదు, ఎవరైనా వచ్చి ఈ మంటల్ని ఆర్పండి. అలా అరుస్తూనే విపిన్ అన్నింటి మీద నీళ్లు పోస్తాడు. కాని మంటలు మాత్రం ఆరిపోవు. ఓ దేవుడా, బంగారం వస్తుందని కలలు కన్నాను. ఇక్కడేమో నా కలలన్నీ కాలి బూడిదైపోతున్నాయి. విపిన్ ఇంట్లో నుండి మంటలు రావడం చూసి జై అతని తల్లి అక్కడికి వస్తారు. తమ ఇంట్లో ఉండాల్సిన లాంతర్ విపిన్ ఇంట్లో కాలిపోతున్న వస్తువుల మధ్య వెలుగుతూ ఉండటం చూస్తాడు. విపిన్, మా ఇంట్లో ఉండవలసిన లాంతర్ మీ ఇంట్లోకి ఎలా వచ్చింది? తీసుకెళ్ళు నీ లాంతర్ని ఇక్కడ నుండి దూరంగా. అంతా పోయింది, నా సామానంతా కాలిపోయింది. విపిన్ కాలిపోయిన తన సామానుని, చెదిరిపోయిన తన కలను తలుచుకుని ఏడుస్తాడు. జై అతని తల్లి తమ మ్యాజిక్ లాంతర్ని తీసుకుని తమ ఇంటికి వెళ్లిపోతారు.
విద్య మనోజ్ల పెళ్లి రోజు జరుగుతూ ఉంటుంది. వాళ్ల పెళ్లి జరిగి 1 సంవత్సరం అవుతుంది. కనీసం ఈ రోజైనా టేస్ట్గా ఉండొచ్చు కదా. ఏంటిది ఈ రుచి పచి లేని భోజనం? ఎలా తినాలి? దీనికన్నా ఏదైనా హోటల్కి వెళ్ళి తింటే బాగుండేది. నేను చాలా ట్రై చేశాను ఈ రోజు వంట బాగా చేద్దామని. ఇంకా ట్రై చేస్తున్నావా? ఎప్పుడైనా టేస్ట్గా వంట చేస్తావా లేదా? అయ్యో, నన్ను క్షమించండి. ఇప్పుడే వెళ్ళి వేరే ఏదైనా చేస్తాను. వదిలే విద్య, నేను ఇలాగే పడుకుంటాను. ప్లీజ్ అలా అనకండి, ప్లీజ్. తర్వాతి రోజు ఉదయం మనోజ్ ఆఫీస్కి వెళ్లేందుకు రెడీ అవుతూ విద్యతో ఇలా అంటాడు. ఈరోజు నువ్వు లంచ్ బాక్స్ పెట్టొద్దు. ఎలాగూ దాన్ని నేను డస్ట్బిన్లో పడేస్తాను. ఈరోజు నేను ప్రియాంక లంచ్కి బయటకు వెళ్తున్నాం. విద్య బాధపడుతూ కూర్చుంటుంది. విద్య తన అత్తగారి దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. అత్తయ్య, వంట బాగా చేసేందుకు నేను నిజంగానే చాలా ట్రై చేస్తున్నాను. కానీ మనోజ్కి నేను చేసిన వంట ఎప్పుడూ నచ్చదు. ఇందులో నీ తప్పేమీ లేదు విద్య. వాడికేం తెలుసు ఇంట్లో ఆడవాళ్లకి ఎంత పనుంటుందో? వాడేమనుకుంటాడంటే ఆడవాళ్లు రోజంతా ఇంట్లో ఉండి వంట చేయడం నేర్చుకోవచ్చు కదా అని. విద్య ఆమె అత్తగారు కలిసి వంట చేస్తూ ఉంటారు. ఆ రోజు మనోజ్ ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి రాడు. విద్య ఆమె అత్తగారు మనోజ్ కోసం ఎదురు చూస్తూ హాల్లోనే నిద్రపోతారు. మనోజ్ తర్వాతి రోజు రాత్రి ఇంటికి వస్తాడు. మనోజ్, ఇంట్లో చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ప్రియాంక దగ్గరున్నాను. మేము బయటే డిన్నర్ చేశాము, అందుకే నాకు లేట్ అయింది. అయినా ఇంటికి వచ్చినా ఏం చేయాలి? ఎలాగో భోజనం నేను ఆమెతో చేసేశాను కదా. మనోజ్ తన గదిలోకి వెళ్లి పడుకుంటాడు. విద్య కిచెన్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. విద్య అత్తగారు కూడా కళ్లల్లో నీళ్లు నింపుకొని ఆమె దగ్గరకు వస్తుంది. విద్య, నన్ను క్షమించు తల్లి. నా పెంపకంలోనే ఏదో తప్పు జరిగినట్టుంది. నా కొడుకు ఇలా సిగ్గు లేకుండా బాధ్యతారాహిత్యంగా తయారయ్యాడు. దేవుడా, వీడికి నేను ఎలా చెప్పాలి? వాడికి మన విలువ ఎలా తెలుస్తుంది? అన్నపూర్ణమ్మ తల్లి, మీరే నన్ను ఆశీర్వదించండి. నేను చేసిన వంట నా భర్తకి నచ్చితే చాలు. మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. విద్య స్టవ్ ముందు ఒక మసాలా డబ్బా ప్రత్యక్షమవుతుంది. స్టవ్లో నుండి వాళ్లకి కొన్ని మాటలు వినిపిస్తాయి. విద్య, ఈ డబ్బాలో ఉన్న చిటికెడు మ్యాజిక్ మసాలా భోజనంలో కలుపు. తర్వాత అన్నపూర్ణ తల్లి మహత్యం చూడు. విద్య ఆమె అత్తగారు చేతులు జోడించి ఆ మ్యాజిక్ మసాలా డబ్బా తీసుకుంటారు. విద్య ఎంతో సంతోషంగా వంట చేస్తూ ఉంటుంది. అప్పుడు వచ్చిన ఘుమఘుమలతో మనోజ్ తల్లి కూడా సంతోషిస్తుంది. ఆ రోజు రాత్రి మనోజ్ చాలా లేటుగా ఇంటికి వచ్చి రాగానే ఇలా చెప్తాడు. నేను ఒక వారం రోజులు ఆఫీస్ పని మీద బయటకు వెళ్తున్నాను. ఉదయం నేను తొందరగా వెళ్ళాలి. నేను వెళ్ళి పడుకుంటాను. కానీ మీరు భోజనం చేయరా? నేను భోంచేశాను. నేను ఉదయం 5 గంటలకే వెళ్ళాలి. అందుకే ఉదయం కూడా ఏమీ తినను. విద్య ఆమె అత్తగారు బాధపడుతూ ఉంటారు. వాళ్లు ఏమనుకుంటారంటే ఆ రోజు మనోజ్ ఇంట్లో భోజనం చేసి సంతోషపడతాడు అని. తర్వాతి రోజు ఉదయం విద్య ఆమె అత్తగారు నిద్రలేచేలోపే మనోజ్ ఇంట్లో నుండి వెళ్లిపోతాడు. అతను మ్యాజిక్ మసాలా వంట రుచి చూడటానికి ఇంకా 1 వారం రోజులు ఆగాల్సి ఉంటుంది. రాత్రి మిగిలిపోయిన భోజనం విద్య తీసుకువెళ్లి చుట్టుపక్కల వాళ్లకి కొద్ది కొద్దిగా ఇస్తుంది. విద్య, నువ్విచ్చిన భోజనం ఏ హోటల్ నుండి తెప్పించావు? మా పిల్లలైతే లొట్టలేసుకుంటూ తిన్నారు. అవునవును, నిజమే. నేనైతే ఇప్పటి వరకు అంత మంచి భోజనం తినలేదు విద్యా. అది హోటల్ నుంచి తెప్పించింది కాదు, నేనే స్వయంగా మా ఇంట్లో వండాను. నా మాట విని నువ్వొక హోటల్ ఓపెన్ చేయి. కస్టమర్లు లైన్ కడతారు. నిజమే, హోటల్ ఓపెన్ చేయి విద్యా. ఊరంతా నీ హోటల్కే వచ్చి భోజనం చేస్తారు. విద్య ఎంతో సంతోషంతో ఇంట్లోకి వచ్చి అత్తగారికి జరిగిందంతా చెప్తుంది. ఇద్దరూ కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటారు. తర్వాత విద్య ఎప్పుడు వంట చేస్తున్నా మొత్తం ఊరంతా ఆ సువాసనలతో పిచ్చివాళ్లైపోయేవారు. చాలా మంది వచ్చి ఆమె వంట టేస్ట్ చేసేవారు. వచ్చిన వాళ్లందరూ విద్యతో అదే చెప్పేవారు, ఒక హోటల్ ఓపెన్ చెయ్యమని. చివరికి విద్య ఆమె అత్తగారు కలిసి ఆలోచించి తమ ఇంటి ముందే ఒక చిన్న ఫుడ్ స్టాల్ ఓపెన్ చేయాలని అనుకుంటారు. 2 రోజుల తర్వాత ఒక చిన్న ఫుడ్ స్టాల్ ఓపెన్ చేస్తారు. వాళ్ల ఫుడ్ స్టాల్ ముందు ఊరి వాళ్లొచ్చి క్యూ కట్టేవారు. అత్తయ్య, మనోజ్ వెళ్లి 1 వారం అయిపోయింది. ఈ రోజు తను తిరిగి వచ్చి మనం చేసిన ఇంటి భోజనం తిని ఎంత సంతోషపడతారో కదా. నేను దానికోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. అవును విద్య, నేను కూడా అందుకే ఎదురు చూస్తున్నాను.
మనోజ్ తిరిగొచ్చి నువ్వు చేసిన భోజనం తిని నిన్ను ఎంతో మెచ్చుకుంటాడు. మనోజ్ ఇంటికి తిరిగి వచ్చి ఏడుస్తూ ఉంటాడు. విద్య ఆమె అత్తగారు మనోజ్ని చూస్తూ ఉండిపోతారు. కాసేపైన తరువాత మనోజ్ ఇలా అంటాడు. నన్ను క్షమించు విద్య. అమ్మా, నన్ను క్షమించు. ఏమైంది మీకు? మీరెందుకు క్షమించమని అడుగుతున్నారు? మనోజ్, ఏమైంది నాన్నా? అమ్మా విద్య, నేను బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళలేదు. ప్రియాంకని రహస్యంగా పెళ్లి చేసుకునేందుకు వెళ్ళాను. నేను తనతో కలిసి ఒక వారం రోజులు గడిపి తర్వాత ఎక్కడైనా దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. సిగ్గులేదురా నీకు? అలాంటి ఆలోచన ఎలా వచ్చింది అసలు? ఆ ప్రియాంక నాకు మంచి భోజనం తినిపిస్తానని చెప్పి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం హోటల్ నుంచి భోజనం తెప్పించి నా దగ్గర డబ్బంతా ఖర్చు చేసింది. నా ఆరోగ్యం కూడా చెడిపోయింది. అయినా ఒక్కరోజు కూడా తను ఇంటి నుంచి భోజనం తీసుకురాలేదు. తనతో 7 రోజులు గడిపినందుకు చాలా బాధపడుతున్నాను. నన్ను క్షమించు విద్య. ఎప్పటికీ నిన్ను క్షమించేది లేదు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు ఏం చేసొచ్చినా నోరు మూసుకుని క్షమిస్తావనుకుంటున్నావా? విద్య ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉండిపోతుంది. కాసేపయ్యాక విద్య ఇలా అంటుంది. మనోజ్, నేను నీకోసం ఏం తక్కువ చేశాను? కానీ నువ్వేమో ఇంత ఈజీగా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నావా? నేను మళ్ళీ ఎప్పుడూ నీ వంట బాగోలేదని చెప్పను విద్య. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. విద్య ఆమె అత్తగారు కలిసి మనోజ్ని ఇంట్లో నుండి బయటికి గెంటేస్తారు. మనోజ్ ఇంట్లో నుండి వెళ్లిపోతూ తమ ఇంటి ముందు ఉన్న ఫుడ్ స్టాల్ దగ్గర రద్దీని చూసి ఆశ్చర్యపోతాడు. తమ ఇంటి ముందున్న రద్దీని చూసిన మనోజ్ తను కూడా ఏదైనా తినాలని అనుకుంటాడు. అతనక్కడ భోజనం చేసి ఆశ్చర్యపోతాడు. అతని భార్య చేసిన భోజనం ఏదైతే ఉందో అది అన్ని హోటల్ భోజనాల కన్నా బాగుంటుంది. విద్య ఆమె అత్తగారు కలిసి మ్యాజిక్ మసాలా సహాయంతో ఊర్లోనే ఒక పెద్ద హోటల్ ఓపెన్ చేస్తారు. మరోవైపు మనోజ్ ఒక చెట్టు కింద కూర్చొని తన దురదృష్టాన్ని తలుచుకుంటూ బాధపడతాడు.